UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మీ నుంచి కూడా మంచి స్పందన లభిస్తుంది. మనందరికీ సుపరిచిత్రాలు ప్రతి నెల మనకి పలకరిస్తూనే ఉంటారు మాస ఫలితాల ద్వారా. డాక్టర్ ఆర్బి సుధ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్. ఈరోజు అక్టోబర్ మాసానికి సంబంధించి రాశి ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు అసలు వివిధ రాశుల వారికి, ద్వాదశ రాశుల వారికి గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయి, ఎలా ఉంది పరిస్థితి, ఇవన్నీ తెలుసుకొని ఆ తర్వాత మేషరాశి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. సో గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయి ఈ మాసానికి, అక్టోబర్ మాసానికి అక్టోబర్ సంబంధించి? మాసానికి అంటే సంచారం జరుగుతూనే ఉంటుంది కనుక సో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అక్టోబర్లో ఇప్పుడు జరిగేది నేను చెప్పేది. అక్టోబర్ 9th మనకి జూపిటర్, గురువు ఏమో రిట్రోగ్రేడ్ అవుతున్నారు. రిట్రోగ్రేడ్ సంగతి మనం మాట్లాడుకున్నాం. అలాగే ఏంటంటే మార్స్ స్తంభిస్తున్నారు అనమాట. ఇవి రెండు మేజర్ ఈవెంట్స్ అక్టోబర్లో జరగనున్నాయి. ఇదేమో ఎండ్ ఆఫ్ అక్టోబర్ జరుగుతోంది మార్స్ స్తంభన. స్తంభన అంటే ఏంటంటే బేసిక్గా నీచగతి రావడం, అలాగే పాపగ్రహాలతో ఉండడం, అలాగే ఏంటంటే ఎనిమీ హౌసెస్లో ఉండడం. ఇప్పుడు ప్రస్తుతం ఏమో కుజుడేమో మనకి మిథునంలో ఉన్నారు, అలాగే కేతు మనకి కన్య, అలాగే రాహు ఏమో మనకి మీనం, అలాగే శని ఏమో రిట్రోగ్రేడ్లో మనకి కుంభంలో ఉన్నారు, కుంభశని అయ్యారు. అలాగే సన్ సంచారం మనకు మోస్ట్ ఇంపార్టెంట్. సన్ కూడా మనకి ఏంటంటే కన్యలో ఉన్నారు. ఆయనేమో ఏంటంటే అక్టోబర్ 2nd వీక్లో మారుతున్నారు అనమాట. ఎగ్జాక్ట్గా మనం చెప్పాలంటే 17th అక్టోబర్. అలాగే బుధుడు కూడాను మనకి తులాకు వస్తున్నారు, కన్య నుంచి తులాకు వస్తున్నారు, ఇద్దరు సన్ అండ్ బుధుడు. బుధుడు కూడా 10th అక్టోబర్ అలా వస్తున్నారు అనమాట. మళ్ళీ మోస్ట్ ఇంపార్టెంట్ మనం చూడవలసింది ఏంటంటే ప్రస్తుతం శుక్రుడేమో మనకి తులాలోనే ఉన్నారు. తులా నుంచి మనకేమో 13th అక్టోబర్ మనకేమో వృశ్చికానికి వెళ్తున్నారు అనమాట. మనకి మేజర్ గ్రహాలన్నీ మనం కవర్ చేసేస్తున్నాం. సో ఎప్పుడు లాగే ఏంటంటే కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వారికి ఏంటంటే అంత బాగుండదు. మిశ్రమ గతి అని కూడా మనం చెప్పలేము అనమాట, అంత బాగుండదు. ఎందుకంటే రెండు మేజర్ ఇప్పుడు ఏంటంటే మార్స్ అనేది, స్తంభన అనేది ఏంటంటే చాలా ఇబ్బంది పెడతాడు అనమాట. దేంట్లో ఇబ్బంది పెడతాడంటే ఎస్పెషలీ దాంపత్య జీవితంలో. ఎందుకంటే మంగళకారకుడు మనం చెప్పుకుంటూ ఉంటాం. మంగళం అంటే ఏంటి, అన్ని పనుల్లోనూ మనకి మంగళం కావాలి. అంటే ఏంటంటే మనం అనుకున్నది సాధించాలి. సో అది కాకుండా దాంపత్య జీవితం కూడా ఎప్పుడు మనం మాట్లాడుకునేది మంగళ గ్రహం. అంటే మార్స్ ఏమో అనుకూల పరిస్థితి ఉండాలన్నమాట. ఇవన్నీ లేనప్పుడు కొన్ని ఇబ్బందులు అనేవి తప్పవు. సో అక్టోబర్ మాసానికి ఇవి స్థితిగతులు అనమాట. చాలా చక్కటి వివరణ ఇచ్చారు మ్యామ్ గ్రహ స్థితిగతుల గురించి. ఇక తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంది అక్టోబర్ మాసం చెప్పండి. కన్యా రాశి వారికి కూడా బ్రహ్మాండంగా ఉంది ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. ఎందుకంటే మనకి మెర్కురీ అక్కడ ఎగ్జాల్టేషన్, ఆ రాశికి అధిపతి ఆయన ఉచ్చంలో ఉన్నారు కనుక తప్పక బాగుంటుంది. ఆయన ఎప్పుడు మూవ్ అవుతున్నారు, సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మూవ్ అవుతున్నారు. అండ్ ఆల్సో ఏంటంటే మనకి 12th లార్డ్ కూడా ఉన్నారు కనుక ఖర్చులు అవుతాయి. ఖర్చులు ఏంటంటే శుభ ఖర్చులే, అంటే ఏంటంటే లాంగ్ టర్మ్ యూసేజ్ అందాం. సో ఇప్పుడు ఖర్చు పెట్టినా ఏంటంటే మనకి అది ఎప్పటికైనా పనికొచ్చే ఖర్చులే అవుతుంది. శుభ ఖర్చులు అంటే ఇన్వెస్ట్మెంట్స్ కూడా బాగుంటాయి. అంటే చేతిలో డబ్బు ఉంటేనే కదా ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలం. సో బాగుంటాయని చెప్పుకోవాలి. అండ్ ఆల్సో మనం చూసామంటే ఈ రాశిలో ఉన్న వాళ్ళ పార్ట్నర్స్ కూడా ఏంటంటే కొంతవరకు మంచి ఆపర్చునిటీస్, ఎస్పెషల్లీ ఫారిన్ టచ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మనకి 7th రాహు ఉన్నాడు. అండ్ ఆల్సో ఏంటంటే సన్ కూడా ఉన్నారు కనుక తప్పక గవర్నమెంట్తో ఏమైనా పని చేయించుకోవాలి అంటే ఈ నెల బ్రహ్మాండం, తప్పక చేసుకోవచ్చు. ఎందుకంటే 12th లార్డ్ ఉన్నారు, లాసెస్ వస్తాయి కరెక్టే. లాసెస్ కూడా మంచి శుభ ఖర్చులే అని మనం మాట్లాడుకున్నాం కనుక, ఎస్పెషలీ జూపిటర్ కూడా మనకి రిట్రోగ్రేడ్ అయ్యారు, 7th లార్డ్ రిట్రోగ్రేడ్ అయ్యారు. పార్ట్నర్స్కి చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఏంటంటే పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి, అలాగే దాంపత్య జీవితంలో ఉన్న వాళ్ళకి భాగ్యం అనేది, పార్ట్నర్స్కి భాగ్యం అనేది ఏర్పడుతుంది. అంటే ఏంటి, వీళ్ళకి వచ్చినట్టే కదా లెక్క. సో జనరల్గా ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అని చెప్పుకోవాలి. కొంత లాసెస్ వచ్చినప్పటికీ, ఏదైనా పెట్టినప్పుడు అన్నీ మనకి లాభాలే రావాలని అనుకోకూడదు కదా. సో అది బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట. మనం ఇంకో విషయం చూడాలి అంటే మనకి 8th లార్డ్ ఏమో మనకి 10th పడ్డాడు. సో కెరియర్ పరంగా కొన్ని ప్రాబ్లమ్స్, అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్. అంటే ఏంటంటే చిన్న చిన్న ఇబ్బందులు అంటాం అనమాట. మంచి మేజర్గా ఏమి లేకపోయినా చిన్న ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రాపర్టీ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ కోర్టు విషయంలో, మనం కోర్టులో ఆల్రెడీ కేసెస్ ఉన్నాయి, మనకి ఏమీ తీర్పు రావట్లేదు అన్నప్పుడు, అంటే రిజల్ట్ కనిపించట్లేదు అన్నప్పుడు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ వీళ్ళకి బాగుంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే 8th లార్డ్ మళ్ళీ దిగుతున్నారు, 10th నుంచి 11th దిగుతున్నారు.
టు అ సర్టన్ ఎక్స్టెంట్ ఈ ప్రాపర్టీ విషయాల్లో వాళ్ళకి శుభ ఫలితాలు అనేవి కలగచ్చు. అలాగే క్రయ విక్రయాలు ఎస్పెషలీ ల్యాండ్ అమ్మి రియల్ ఎస్టేట్‌లో ఉన్నవాళ్ళు వాళ్ళకంతా టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ బావుంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే లాభాలనేవి మనకి కనిపిస్తున్నాయి. ఎందుకంటే సెవెంత్ లార్డ్ మనకి నైన్త్‌లో ఉన్నారు. అది కూడా మంచి సూచనే కదా! సో, అండ్ ఆల్సో మార్స్ కూడా దిగుతున్నారు, స్తంభిస్తున్నారు అక్కడ. అంటే ఏంటంటే నీచపడుతున్నారు కనుక టు అ సర్టన్ ఎక్స్టెంట్ శుభ ఫలితాలు అని మనం చెప్పుకున్నాం అనమాట. అండ్ ఎందుకంటే ఈ రాశికి ఆయన కొంత పాపి అయ్యాడు కనుక మనం అలా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. వీళ్ళు తప్పక పరిహారాలు చేయాలంటే గణపతికి నిత్యం పూజ చేయాలి. కేతు కూడానే ఉన్నారు. స్పిరిచువాలిటీ అనేది వీళ్ళకి బాగా డెవలప్ అవుతుంది. అండ్ ఆ సబ్జెక్ట్స్‌లో అన్నీ మక్కువ అది చూపిస్తూ ఉంటారు. కానీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే ఈ రాశికి అధిపతి ఏమో మూవ్ అవుతున్నారు. సెకండ్ హౌస్‌కి మూవ్ అవుతున్నారు కనుక అండ్ ఆల్సో సెకండ్ లార్డ్ మూడో ఇంటికి మూవ్ అవుతున్నారు కనుక దాంట్లో దాంపత్య జీవితంలో కొంత ప్రతికూల పరిస్థితి అనేది ఎదురవుతుంది. అది కూడా ఏంటంటే కొంతవరకే మనం చెప్పేది. ఎందుకంటే శుభ ఫలితాలు అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక తప్పక బావుంటుంది. నిత్యం మాత్రం గణపతికి పూజ చేయడం అనేది మంచిది. లక్ష్మీ గణపతికి చేయడం అనేది ఇంకా మంచిదనమాట. ఎందుకంటే మనకి వీనస్ కూడా మనం ఎప్పుడు లక్ష్మీదేవికే మనం ప్రతీది చెప్తూ ఉంటాము. వచ్చేది నవరాత్రులే కనుక తప్పక నిత్యం పూజ చేయడం మంచిది. అలాగే కలర్స్ విషయానికొస్తే కనుక తప్పక వీళ్ళు గోల్డ్, గ్రీన్ వాడడం చాలా మంచిది. ఎస్పెషల్లీ ఆన్ వెడ్నెస్‌డేస్ వాడితే మంచిదనమాట. అలాగే మనకి శక్తికి పూజ చేసినప్పుడు కూడా తెల్ల పువ్వులతో, తెల్ల తామర పువ్వులతో పింకిష్ పువ్వులుంటాయి కదా! పూలతో పూజ చేయడం అనేది మంచిదనమాట. అంటే సెకండ్ హౌస్‌లో వీనస్ ఉన్నప్పుడు మనకి ఇంకా ఎక్కువ ఏంటంటే ఫైనాన్షియల్ ఇది ఇస్తాడనమాట. స్టేటస్ పెరగడానికి అండ్ అనుకూల పరిస్థితి లేకపోతే బ్లెస్సింగ్స్ రావడానికి అనుకోవచ్చు. సో, చాలా బావుంది. కన్యా రాశి వారికి కూడా చాలా బావుంది. కొన్ని పరిహారాల విషయంలో జాగ్రత్తలు వహిస్తూ ఏవైతే చెప్పారో అవి ఫాలో అవుతూ ఖచ్చితంగా పాటించే ప్రయత్నం చేయండి. పాటించే ముందు ఒక్కసారి జాతకాల్ని పరిశీలించుకోండి. జాతకాల్ని డాక్టర్ ఆర్‌బి సుధ గారి దగ్గర మీరు చూపించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. మరి కన్యా రాశి వారందరికీ ఈ విషయం తెలియాలి అంటే మీరు లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.